తాపస్పల్లి డ్యాం నీటితో చెర్యాల బండల ప్రాంత చెరువులు కుంటలను నింపి ఎండిపోతున్న రైతుల పంటలను కాపాడాలని రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కొంగర వెంకటమావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రోజున చెయ్యాల మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ చెర్యాల మండల కమిటీ చెయ్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్ ఎండి సమీర్ అహ్మద్ ఖాన్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండక్రింద అరుణ్ కుమార్, దాసరి ప్రశాంత్, చెయ్యాల పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, మండల టౌన్ కమిటీ సభ్యులు మోకే దేవేందర్ రెడ్డి, నాగపూరి కనకయ్య, దర్శనం రమేష్, రేపాక కుమార్, పోలోజు శ్రీహరి, ముస్తాల ప్రభాకర్, ఆమదాల నర్సిరెడ్డి, రాళ్లబండి భాస్కర్, ఎండి అస్కర్, ఇప్పకాయల శోభ, ఎస్డి ఇస్మాయిల్, గర్మన్పల్లి చంద్రం, గండ్ర రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ మండల కమిటీ, చేర్యాల టౌన్ కమిటీలు ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలి. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి నీళ్ళు వచ్చే విధంగా తక్షణము యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ కార్యాలయం ముందు చేర్యాల ప్రాంత రైతులు, సిపిఎం కార్యకర్తలు ధర్నా నిర్వహించడం జరిగింది. చేర్యాల ప్రాంతంలో చెరువులు, కుంటలు నీళ్లు అడగంటిపోయినాయి. గత 2-3 నెలల క్రితము వర్షాధారంగా చెరువులు అంతో ఇంతో చెల్లర్లకు నీళ్ళు వచ్చినాయి. ఈ నీళ్లను చూసి రైతాంగము తమ పొలాలను పూర్తి స్థాయిలో నాట్లు వేసుకున్నారు. ఇప్పుడు పొట్ట దశలో వరిసేళ్ళు పొట్ట దశలో ఉన్నాయి. ఎండలు పెరుగుతున్న కారణంగా నీళ్లు ఆవిరైపోయినాయి. చెర్రల్లో నీళ్ల మట్టం తగ్గిపోయింది. బోర్లు అడగంటిపోయినాయి. కుళ్ళుగా పోసే బోర్లు గ్యాబిచ్చుకుంటా పోస్తున్న పరిస్థితి ఉన్నది. క్రమక్రమంగా వరిసేళ్ళు ఆరుతడికి వచ్చినాయి. ఇదే పరిస్థితి ఇంకో 10 రోజుల్లో ఉంటే మొత్తం ఎండిపోయే పరిస్థితికి దాపురించే పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిని మన ప్రభుత్వము గుర్తించి వెంటనే మనకు వసతి ఉంది. గతంలో ముందు చూపుతోటి ప్రభుత్వాలు మనకు తపస్పల్లిలో రిజర్వాయర్ పెద్ద డ్యామును నిర్మించిండ్రు. ఆ డ్యాము నిండా నీళ్లున్నాయి. ఆ నీళ్లను కిందికి వదలాలి, వెంటనే వదలాలి. ప్రతి గ్రామంలో చెరువులను, కుంటలను పూర్తి స్థాయిలో నింపాలి. నింపి ఈ ఎండిపోతున్న పంటలకు జీవనాధారంగా రైతులకు ధైర్యం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా డిమాండ్ను మన్నించి పై అధికారులకు దృష్టికి తీసుకుపోయి ఇరిగేషన్ వాళ్ళతోటి మాట్లాడి వెంటనే తహసీల్దార్ గారు యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు తీసుకోవాలి, చెరువులు కుంటలు నింపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఇంకా గ్రామ రైతులను అందరినీ ఏకం చేసి రాబోయే రోజుల్లో ప్రభుత్వము మొండి వైఖరి వ్యవహరించి చెరువులు కుంటలు నింపని పక్షంలో పెద్ద ఎత్తున ఈ చేర్యాల ప్రాంత రైతాంగాన్ని పెద్ద ఎత్తున కదిలించి పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం. ఈ రైతులు ఇప్పటికైనా మేల్కొని మన రిజర్వాయర్ ద్వారా చెరువులు కుంటలు నింపే విధంగా ప్రతి ఒక్కరూ సిపిఎం నిర్వహించే పోరాటాల్లో ప్రతి రైతు రాబోయే రోజుల్లో పాల్గొనాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం.